ప్రభుని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? ఇశ్రాయేలీయులు చెడ్డవారే, మరి ఇంతకంటే ఎక్కువ చెడ్డవారుగా ఉన్న ప్రజలు విజయాన్ని ఎందుకు పొందుకుంటున్నారు? ఎందుకు వారు ఆనందిస్తున్నారు? ఈ ప్రశ్నలు హబక్కుకు హృదయాన్ని ఎంతో తల్లడింపజేశాయి. హబక్కుకు ఈ ప్రశ్నలతో సతమతం అవుతూ వచ్చాడు. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా దేవుని యొద్దకు తెచ్చి దేవుని సన్నిధానంలో పెట్టి ప్రార్థనలో గడిపాడు, ప్రార్థనలో కనిపెట్టాడు, ప్రార్థనలో జవాబు పొందుకున్నాడు. ప్రియులారా, హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. హబక్కుకు జవాబు వచ్చింది. హబక్కుకు తన చుట్టూ చూచి కలవరపడ్డాడు. అయితే ప్రార్థన చేసినప్పుడు జవాబు దొరికింది. హబక్కుకు గ్రంథాన్ని మనం ఒకసారి బాగా ధ్యానం చూస్తే మొదటి అధ్యాయము ఏం చెప్తుందంటే కనిపెట్టి చూడు, 2వ అధ్యాయము నిలువబడి చూడు, 3వ అధ్యాయము మోకరించి చూడు. ఎంత చక్కని మాటలు! కనిపెట్టి చూడు, నిలువబడి చూడు, మోకరించి చూడు. ఈ యొక్క ఎక్సర్సైజు, ఈ అలవాటు దేవుని బిడ్డల జీవితాల్లో ఉండాలి. హబక్కుకు గొప్ప సంఘ సంస్కరణ పితామహుడు, నీతిమంతుడు, విశ్వాస మూలంగా జీవించునని పౌలు ఈ హబక్కుకు భక్తుని జీవితం నుండే నేర్చుకున్నాడు. పౌలు నుండి మార్టిన్ లూథర్ అనే భక్తుడు నేర్చుకున్నాడు. హబక్కుకు గ్రంథము ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతోనే ముగిస్తుంది. ఈ గ్రంథము ఎలా ఉందంటే నెహెమ్యా గ్రంథం వలె ఉంది. హబక్కుకు గ్రంథంలో 56 వచనాలు ఉన్నాయి. ఈ 56 వచనాలలో 29 వచనాలు ప్రార్థన అనే అంశము చూస్తాం. ప్రియులారా, 11 వచనాల్లో దేవుడిచ్చిన జవాబును చూస్తాం. 16 వచనాలు ప్రవక్త చేసిన ప్రకటనలు మనం చూస్తాము. అనగా ఈ మూడింటిని మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కువలో ఎక్కువ భాగము ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వబడింది. ప్రార్థనకు ఎక్కువ భాగము ఇవ్వబడింది. ప్రియులారా, ఈ గ్రంథం అంగలార్పుతో ఆరంభమై ఆనందముతో ముగిస్తుంది. సమస్యలతో ఆరంభమై సంతోషముతో ముగిస్తుంది. అలాగే నిర్గమకాండం కూడా మూలుగుతో ఆరంభమై మహిమతో ముగిస్తుంది. హబక్కుకు గ్రంథం అంగలార్పుతో ఆరంభమై ఆనందంతో ముగించడం ద్వారా ప్రార్థన ప్రతి సమస్యకు పరిష్కారము. దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన ఎంత గొప్పదో, ఎంత బలీయమైనదో, ఎంత శక్తివంతమైనదో హబక్కుకు గ్రంథము సర్వలోక మానవాళికి జ్ఞాపకం చేస్తూ ఉంది. హబక్కుకు జీవితంలో ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నల కొరకు ఎంతగానో తల్లడిల్లిపోతూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా, కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, సంఘ జీవితాల్లో, సమాజంలో ఎన్నో ప్రశ్నలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. సమస్యల గుండా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ప్రశ్నలన్నింటినీ కూడా దేవుని పాద సన్నిధానంలో తీసుకొచ్చినప్పుడు దేవుడు మనకు చక్కని జవాబిస్తాడు. ఆనందకరమైన జవాబిస్తాడు, సంతోషకరమైన జవాబిస్తాడు, ఆరోగ్యకరమైన జవాబిస్తాడు. అలాంటి జవాబును మీరు పొందుకొని ప్రభువుకు మహిమార్థమై జీవించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, మహోన్నతుడంటి మా ప్రభువా, మీరిచ్చిన శ్రేష్టమైన తలంపుల కొరకై మీకు వందనాలు, స్తోత్రాలైనా. హబక్కుకు జీవితంలో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో వాటన్నిటి నుండి ఆయన గొప్ప విడుదల కలగటానికి కారణం ప్రభువా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించాడు. మా జీవితాల్లో కూడా నైనా ఈ ప్రార్థన జీవితం ఎంత ప్రాముఖ్యమైందో మీరు మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు కనుక మీకు స్తోత్రం నైనా. ప్రార్థనలో, విశ్వాసంలో నైనా సాగిపోతూ మీకు మహిమార్థమై జీవించగలిగే కృప దయచేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.